హే రాహుల్, ఎవరు నువ్వు? నైట్ ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. చిల్లిపి. ఏ దొంగ, నేను టీనా. హే రాహుల్, ఎవరు నువ్వు? ఏ నేను రా టీనా. ఎవరు నువ్వు? ఏ దొంగ, అప్పుడే మర్చిపోయావా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి? అసలు ఎవరండి మీరు? నువ్వు రాహులే కదా? నా పేరు రాహులే. మరి చూడు ఎలా మాట్లాడుతున్నావు. నైట్ జరిగిందంత మర్చిపోయావా? అదే, ఏం జరిగింది నైట్? అబ్బా చిల్లిపి దొంగ, నైట్ అంత చేసి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. పిచ్చి పట్టున్నట్టుంది దీనికి. ఏమైంది నీకు? మేడం లేకండి మీరు. ఎవరండి మీరు? ఎవరు అనుకుని ఇలా మాట్లాడుతున్నారు? రాహుల్, నేను టీనా. నైట్ ఇంటికి వచ్చావు. నేను రావాలేనండి, మీరు ఎవరో నాకు తెలియదు. అయ్యో పిచ్చి, అప్పుడే మర్చిపోయావా? పొద్దు పొద్దున్నే నైట్ ఇంటికి వచ్చావు, అప్పుడే మర్చిపోయావా? ఏంటండి మీరు పొద్దు పొద్దునే తాగేస్తున్నారండి? అండియా, ఒక్క నిమిషం ఆగు. అండి ఏంట్రా? నేను టీనరా, అప్పుడే మర్చిపోయావా? రాహుల్, నైట్ ఇంటికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. చిల్లిపి. ఇది ఎక్కడ తగిలిందిరా బాబు. ఏంటి అమ్మ ఎలా మాట్లాడుతుంది? నా పేరు రాహులే, కానీ ఈ అమ్మ ఎవరో నాకు తెలియదు. ఈ అమ్మ ఎవరో నాకు తెలియదు కదా. సరేలే. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు, రాకూడదా? రాకూడదా కాదు, ఏంటి మార్నింగ్ పెద్ద ఫోన్స్ కొట్టావు, గుర్తుపట్టున్నాను. ఎందుకో అలా అనాలనిపించింది. నీకు పగలంతా అలా అనాలనిపిస్తుంది, నైట్లో ఇలా అనిపిస్తుంది కదా. మరి ఏం చేస్తాం, అబ్బాయిల వీక్నెస్ ఇదేకా. ఏం వీక్నెస్ ఏమో, మొన్నటి దానికి నాకు ఇంకా ఒళ్ళు నొప్పులు తగ్గలేదు. సరేలే, ఇప్పుడు వచ్చాను కదా. అయినా ఒంటరి ఒక ఆడపిల్ల ఉంటే ఇలా రావచ్చు. అవునులే, మరి ఏం చేస్తాం, చూడాలనిపించింది. నైట్ టైంలోనే అనిపిస్తుంది కదా. డేలో అసలు గుర్తు కూడా పట్టవు. సరే వెళ్ళనా మరి? వెళ్ళమని ఇప్పుడు అన్నానా నేను? సర్లే కానీ నేను బెడ్రూమ్లో పడుకుంటాను, నువ్వు ఇక్కడే పడుకో సోఫాలో, సరేనా? సరేలే, చూద్దాం.
హలో మామ. అదే మామ. అరే మామ ఉండరా, మొన్న ఒక అమ్మాయి చెప్పాను కదా, అమ్మాయి వస్తుంది. మేడం మళ్ళీ గుర్తొచ్చానా? రోజు కళ్ళకి వస్తానండి. మేడం మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడేమో అర్థం కావట్లేదు అంటావు, నైట్ ఏమో అన్నీ చేసేస్తావు. మేడం మీరు ఇలా చెప్తుంటే నేను మగాడినా కాదని నాకే డౌట్గా ఉందండి. నాకు డౌట్ లేదు, నువ్వు మగాడు కదా. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? తాగిన వాళ్ళ మాట్లాడుతున్నారు. తాగిన వాళ్ళ మాట్లాడుతుంది నువ్వు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నైట్ ఏమో అంత చేస్తావు, డైలీ అసలు గుర్తుపడి పట్టువేంటి నువ్వు? చేసి ఏం మాట్లాడుతున్నావు? అసలు మీరు ఎవరో నాకు తెలియదు. ఇంకా ఆపు రాహుల్, నువ్వు ఇంకా ఓవర్ యాక్షన్ చేయడం. అసలు ప్రతిరోజు వస్తారు ఇక్కడ కలుస్తారు, కలిసి మాట్లాడతారు, కల్లోకి వచ్చామని అంటారు. మీ మాటలేం అర్థం కావట్లేదు నాకు. నేను కల్లోకి వచ్చానని చెప్పట్లేదు, రూమ్కే వస్తున్నావు రోజు. మీకు ఏదో అయ్యిందండి, డాక్టర్ చూపించుకోండి. ఆపు, నీకు చూపించాలి. అసలు నీకేమైంది? అయ్యో రామా, మీరు ఎవరో నాకు తెలియదండి. డైలీ ఏమో ఇలా మాట్లాడుతూ అసలు ముక్కు మొహం కూడా పరిచయం లేనట్టు, నైట్ ఏమో అంతా అసలు రోజు వచ్చి టార్చర్ చేస్తున్నారండి మీరు. మీరు ఎవరో నాకు తెలియదు నిజంగా. తెలియకపోవడం ఏంటి? తెలియకుండా అంత చేసావా? ఓ దీనికి పిచ్చి బాగా ముదిరింది. నాకు పిచ్చి పట్టింది నీకు. మేడం నేను చెప్పింది నేనండి కరెక్ట్గా. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అవసరమైతే అక్కడికి వెళ్దాం. నేను ఎవరో మీకు తెలియదు, మీరెవరో కూడా నాకు అసలు తెలియదు. నేను అదే చెప్పబోతున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చూపించాను. నేను రోజు కళ్ళనికి వస్తానండి. మళ్ళీ కళ్ళు అంటావేంటి? బెడ్రూమ్కి కదా వచ్చేది. సరేలే, డేలో నాకు తెలుసుగా ఇలాగే మాట్లాడుతూ, నైట్ వస్తావు అప్పుడు చెప్తాను నీ పని. హలో మామ. ఏం లేదురా, అది రోజు ఒక అమ్మాయి నన్ను సతాయిస్తుందిరా బాగా. అదే ఏం చేయాలో తెలియట్లేదు. అబ్బా బాగా సతాయిస్తుందిరా. మరి ఏం చేయమంటావు? ఫాలో అవ్వమంటావా? సరే మామ, ఎలా అయినా సరే ఈరోజు ఫాలో అయ్యి అది ఎక్కడికి వెళ్తుంది, తన పరిస్థితి ఏంటి మొత్తం తెలుసుకుంటాను. అదే సరే మామ, ఖచ్చితంగా ఈరోజు ఫాలో అయితే అవుతాను తనకి. అవును మామ, ప్రతిరోజు సతాయిస్తుందిరా, ఏం అర్థం కావట్లేదు. సరే అరే మామ, నీకు ఫోటో పంపిస్తాను, నాకు 5 minutesలో దాని డీటెయిల్స్ పంపించరా. ఓకే ఓకే మామ. అసలు ఏంటి అమ్మాయి పరిస్థితి, ఇంకేం అర్థం కావట్లేదు. మామ అవును, ఓకే. మీ ఫ్రెండ్ వాళ్ళ సిస్టరా తను? అరే అవును మామ, సెక్స్ ఎడిక్ట్ అయితే
అరే మామ, సెక్స్ ఎడిక్ట్ అయితే కళ్ళలోకి ఊహించుకోవడం ఏంట్రా? అసలు కళ్ళలో ఎలా సెక్స్ చేస్తారా? అవును, సెక్సువల్ డిజార్డర్ అది. అవును, సెక్సువల్ డిజార్డర్ మామ. అరే అది ఒక ఫోబియా కదరా మామ. అది మామ మొన్న పరిచయం అయింది, మొన్న చెప్పింది రోడ్డు మీద ఉండేటప్పుడు ఇలా నేను కళ్ళలోకి వచ్చామని చెప్తుంది. అవును మామ. అరే అందరికీ ఉంటుందిరా అది. అరే నాకేం చేయాలో అర్థం కావట్లేదు మామ. మరీ ఇంత దారుణం ఏంట్రా? అవును మామ. అదే ఇప్పుడు నేను అలానే అంటే మామ నువ్వు చెప్పినట్టు తనకు నచ్చిన ఎవరైనా సరే అలానే ఊహించుకుంటుందా? అమ్మా అరే మామ, నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అరే నాతో కూడా అలానే ఊహించుకుందిరా. సరే మామ, సరే నేను జాగ్రత్తగా ఉంటామమ్మ. ఓకే మామ. అరే మామ, నేను ఒక తప్పు చేశాను రా. అదేరా రోజు నన్ను ఊహించుకుంటుందని చెప్పాను కదా. అవునరా, తన ఊహ నిజం చేసేసాను రా. అరే నువ్వు విన్నది కరెక్టేరా, తన ఊహను నేను నిజం చేశాను. అరే తను ఊహించుకుంది కరెక్టేరా, కానీ ఎందుకు ఈరోజు అన్ఫార్చునేట్లీ అలా అయిపోయిందిరా. రే నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. రే అయ్యిందేదో అయిపోయిందిరా. నువ్వు చెప్పేది కరెక్టేరా, ఇది కరెక్ట్ కాదని నాకు తెలుసు. రే అమ్మాయి విషయంలో తప్పుని సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను రా. అవునరా, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఒప్పుకోకపోతే ఈరోజు ప్రపోజల్ చేస్తారా? ఎలాగైనా ఏదో ఒకటి చేసి. అవునరా మామ, తను ఖచ్చితంగా నేను ప్రపోజ్ చేస్తారా. మ్యారేజ్ ప్రపోజల్ అయితే తన వరకు తీసుకెళ్తాను. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను మామ. చాలా తప్పు చేశానని గిల్ట్ ఫీలింగ్ ఉందిరా, దాన్ని క్లియర్ చేసుకోవాలి. సరే మామ, ఏదో ఒకటి చేస్తాను. ఓకే మామ. హాయ్. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నా?
ఏం లేదు, మాట్లాడాలనిపించి అన్నమాట. నన్ను పగలు కూడా గుర్తుపడుతున్నావా? అవును. ఎంతవరకు నైట్లోనే కదా గుర్తుపట్టేది. అదేదో ఆట పట్టించడానికి నీతో అలా మాట్లాడేవాడిని. నిజమా? నిజంగా ఆట పట్టించావా? నిజం. సరే మరి మనం పెళ్లి చేసుకుందామా? పెళ్ళి అంటే ఎందుకు? ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. అంటే నాకు పిల్లలు కావాలి. ఇలా కూడా పుడతారు కదా. అది కరెక్ట్ కాదు కదా. అంటే సమాజానికి ఓకే అయితే మనం పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళు నమ్మితే చాలు, తర్వాత మనం పిల్లలు పుడతారు. సరే, నువ్వు ఎలా అంటే అలా.